అశేష జన భారతం అదే స్థాయిలో పేదరికం వైద్యం ఖరీదైన రోజుల్లో దేశంలోని 40% ప్రజలకు ఆధునిక ఔషధాలు అందుబాటులో లేని దుస్థితి. అలాంటి వారిలో కొందరికైనా తన వంతు సాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నాడో ఢిల్లీ వాసి. రక్తనిధి నేత్రనిధి తరహాలో ఔషధ నిధి నిర్వహిస్తూ నెలకు దాదాపు 55,000 రూపాయల విలువైన మందుల్ని ఉచితంగా పంచిపెడుతున్నాడు. మెడిసిన్ బాబాగా గుర్తింపు పొందిన ఆయన్ను మనము ఒకసారి కలిసొద్దాం. ఎనిమిది పదులకు దగ్గర పడ్డ వయసు, ప్రమాదంలో దెబ్బతిన్న కాళ్లు, పూట గడవడమే కష్టమయ్యే ఆర్థిక పరిస్థితి. అయినా ఆ వృద్ధుడు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. అనారోగ్యం పాలైన పేదలకు తన వంతు సాయం చేయాలన్న లక్ష్యంతో ఒంటరిగానే ముందుకు సాగుతున్నాడు. మెడిసిన్ బాబా అవతారమెత్తి ధనికులు, మధ్యతరగతి ప్రజల ఇళ్లలో నిరుపయోగంగా పడి ఉన్న ఔషధాల్ని సేకరిస్తున్నారు. చెత్త డబ్బాల్లోకి వెళ్లాల్సిన మందుల్ని ఆపదలో ఉన్న బీద రోగులకు ఉచితంగా పంచి ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. మెడిసిన్ బాబాగా గుర్తింపు పొందిన ఈయన అసలు పేరు ఓంకార్ నాథ్. ఢిల్లీలోని మంగల్పురి వాసి. రక్త పరీక్షా కేంద్రంలో సాంకేతిక సహాయకుడిగా పనిచేసి పదవీ విరమణ పొందిన ఆయన 79 ఏళ్ల వయసు వచ్చినా సమాజం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. 8 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటన ఓంకార్ నాథ్ మెడిసిన్ బాబాగా మారేందుకు కారణమైంది. ఓ ప్రమాదంలో గాయపడ్డ భవన నిర్మాణ కార్మికులు చికిత్స కోసం, ఔషధాల కోసం పడ్డ ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా చూసిన ఓంకార్ నాథ్ చలించిపోయారు. అలాంటి పేదలందరికీ తన వంతు సాయం చేయాలని భావించి ఔషధ సేకరణ, ఉచిత పంపిణీ ప్రారంభించారు. स्टार्टिंग में पब्लिक से कलेक्शन करना शुरू करा था, जस्ट लाइक बेगर्स, एक जस्ट लाइक होकिंग करता था. हाँ साहब है, कोई जो बेकार की दवाइयों को दान करेगा, जो दवाइयाँ आपके काम में नहीं आ रही है, चिल्लाता था. 2 दिन बाद चिल्लाता था. फिर चाहो तो यूं करके देखता था कहीं आवाज तो नहीं था गली मोहल्ले में. గతంలో జరిగిన ఓ ప్రమాదంలో ఓంకార్ నాథ్ కాళ్లు 2 దెబ్బతిన్నాయి. అయినా ఆ సమస్యను ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన రోజుకు 6.5 కిలోమీటర్లు నడుస్తాడు. ఇంటింటికి వెళ్లి నిరుపయోగంగా ఉన్న ఔషధాలు, వైద్య సామాగ్రి, చక్రాల కుర్చీలు సేకరిస్తారు. हर घर के अंदर छोटी बड़ी और वो सब डस्टबिन में डाल रहे हैं. तो मैं तो ये चाहता हूँ कि उनके पास जितनी भी दवाइयाँ मुझे डोनेट कर दें और मैं गरीबों को मुफ्त में डोनेट करूँ. एक भी गोली डस्टबिन में नहीं जानी चाहिए, मेरा अपना लक्ष्य है. ఔషధ సేకరణ, ఉచిత పంపిణీ కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ఆసుపత్రులతో కలిసి మెడిసిన్ బాబా పనిచేస్తున్నారు. ప్రజలు తమకు అక్కర్లేని ఔషధాన్ని ఇచ్చేందుకు వీలుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేశారు. We tell him the medicines we require. Now he has come to know what are our requirements. He collect the medicines and then sort out the expiry medicines, and the medicines which are of our use, we bring it here and then we distribute it. సేకరించడంలోనే కాదు, ఔషధాల్ని పేదలకు అందించేందుకు మెడిసిన్ బాబా అంతే ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కొందరు రోగుల ఇంటికి నేరుగా వెళ్లి అవసరమైన మందుల్ని ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. ఇలా లబ్ధి పొందుతున్న వారిలో ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ధూళిచంద్ ఒకరు. बाबा जी की वजह से ये अच्छे कार्य है, इन्हीं की वजह से आ रहे हैं. हम थोड़ी जानते हैं कौन सी संस्था दे रही है, कौन सी नहीं दे रही है. अभी लगातार इन्हीं की वजह से चल रहा है. और दिक्कत तो हम जैसे वही है, जब मैं काम नहीं करूँगा तो कहाँ से ये इतना महंगा, कोई गवर्नमेंट तो दे नहीं रही हमें. गवर्नमेंट की तरफ से कोई नहीं है, सरकारी अस्पताल वाले लेते ही नहीं हमें. क्या कर जाओ, क्या करें. మెడిసిన్ బాబా నెలకు దాదాపు 70,000 రూపాయలు విలువైన ఔషధాల్ని ఉచితంగా పేదలకు అందిస్తున్నారు. మరో 30 లక్షల రూపాయల విలువైన మందుల్ని ఓ గదిలో భద్రపరిచి వైద్యుడు ఇచ్చిన చీటితో వచ్చిన వారికి ఇస్తున్నారు. मेरी सांस फूलती है और मैं दौड़ धूप नहीं पाता हूँ, चल नहीं पाता हूँ और मेरे बलगम आता है. ऐसी चीज़ें डॉक्टर ने बताया. मुझे दवा लेने, मेरे पास पैसे नहीं थे दवा लेने के लिए, इसीलिए मैं बाबा के पास आया. किसी ने अस्पताल के लोग बताए. ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న ఓంకార్ నాథ్ తాను చేస్తున్న బృహత్ కార్యంలో ఇతరుల్ని భాగస్వాముల్ని చేసేందుకు యత్నిస్తున్నారు. medicinebaba.com వెబ్సైట్ సహా ఫేస్బుక్ పేజీ ద్వారా తాను చేస్తున్న మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఈ ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే ఫలితాన్నిస్తున్నాయి. మెడిసిన్ బాబా చెంతకు మరిన్ని ఔషధాలు రావడం సహా కొందరు దాతలు ఆర్థిక సాయం చేసేందుకు అవకాశం కల్పిస్తున్నాయి.